వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నైతే జగన్నాథ స్వామి గుడికి వెళ్దామని బయలుదేరాము. ఇక్కడ పూరి జగన్నాథ్ దగ్గర కదా, ఇంకా అక్కడైతే ప్రతి వీధిలోన రథం పెడతారండి. మేమైతే ఇక్కడే కొబ్బరికాయలు తీసుకుంటాం, పాలు కూడా ఇక్కడే అమ్ముతారు, డైరెక్ట్గా తీసి అమ్ముతారనమాట. తీసుకున్న తర్వాత వచ్చాము. రథంలో అయితే జగన్నాథ స్వామి లేడండి, ఎందుకంటే ఉంచరంట, పెట్టేసి ఫస్ట్ రోజు ఊరేగించి మళ్ళీ తీసేస్తారంట, లాస్ట్ రోజు మళ్ళీ ఊరేగిస్తారంట. మేము రథంలో జగన్నాథ స్వామి లేడా అంటే అని అడిగితే లేదమ్మా తీసేసి పెట్టేశారు, పైన పెట్టేశారు, పైన దర్శనంకి వెళ్ళండి అన్నారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే కిందన గుడి ఉందనమాట. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పైన జగన్నాథ స్వామిని దర్శించుకుందామని ముందు అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఎలాగో శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని దీపం పెట్టుకొని లడ్డు ప్రసాదం పెట్టుకొని ఇంకా పైకి అయితే వెళ్ళామండి. పైన అయితే జగన్నాథ స్వామి ఉన్నాడు, జగన్నాథ స్వామి విగ్రహం అయితే ఉంది. జగన్నాథ స్వామి విగ్రహం ఒకటే ఉందండి, సుభద్రాదేవి బలరాం విగ్రహం అయితే లేదు. ఏమో మరి ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు, ఒకటే ఉంటదేమో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ గుడిలో. ఏమో మరి బలరాము సుభద్రాదేవి పక్క పక్కన ఉంటే ఇంకా జగన్నాథ స్వామిని సుభద్రాదేవి కపుల్స్ ఏమో అనుకున్నాను, భార్యాభర్తలు అనుకున్నాను, నాకైతే ఆ విషయం తెలియదు. తర్వాత తెలుసుకుంటే తెలిసింది బలరాముడు తమ్ముడని సుభద్రాదేవి చెల్లెలని. ఇంకా ఆ విషయం తెలిసిందిలేండి. లెంపలు వేసుకున్నాను. ఇంకైతే త్రోవలు అయితే పిల్లలు ఉన్నారన్నమాట, దేవి వాళ్ళ పిల్లలు స్కూలు త్రోవలోనే ఉంది. ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోదామని పిక్ చేసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళ పిల్లలు అయితే చెరొక బండి మీద ఎక్కారనమాట. ఇద్దరు ఇంకా వచ్చేసరికి హడావిడిగా బయటకు వచ్చేసారు, అయిపోయింది అమ్మ అమ్మ వచ్చారా అనేసి. త్రావలో కూరగాయలు షాప్లో కూరగాయలు కొనుక్కొని ఇంకా చెరొక బండి మీద ఎక్కించాము. దేవి బండి మీద శాస్త్ర ఎక్కింది, మా బండి మీద అయితే మాత్రము సాయి ఎక్కింది అనమాట. సాయి మధ్యలో కూర్చేది, దానికి చేతిలో లడ్డు వండడం పళ్ళ కూర్చేది, లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదనమాట. ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి ఇంకైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. నేనైతే కాసేపు బండి డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చి కానీ బండి కొంచెం భయంగా ఉంది, ఇంకా డ్రైవ్ చేద్దాం, రోజు ఒక అరగంట డ్రైవ్ చేద్దామని నేను కిందనే ఉన్నాను. ఒక ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.